నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మా తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముషీరాబాద్ చౌరస్తాలోని రాముని దేవాలయంలో గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ బటు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు, శివ ముదిరాజ్, మహేందర్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, మొక్కా సీను, వెంకటేష్, గోవింద్ రాజు, యశోద, ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తీ వాసులు హాజరయ్యారు. అతి ప్రాచీనమైంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం శివంపేట వంశీయులు ప్రొఫెసర్ రమేష్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళ తాతలు ఎప్పుడో నిర్మించిన దేవాలయం ఇది. ఇక్కడ కళ్యాణం ప్రతి ఏటా ఏటికా ఏడు అత్యద్భుతంగా జరుగుతోంది. భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ ముఖ్యంగా స్వామివారు శంఖచక్రాదులతో ఉంటారు. రెండో విషయం ఏమిటంటే లక్ష్మణుడు ఊర్మిళా సమేతంగా ఉండే అపురూపమైన దేవాలయం ఇది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. మేము ఎటువంటి పాంప్లెట్స్ వేయం, ఏమీ చెప్పం. చౌరస్తా పైన ఇంత వైభవంగా జరిగిందంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మన గుర్రం పవన్ కుమార్ గౌడ్ గారు దాన్ని పట్టుదల పట్టుకొని లోపల ఉన్న 300 సంవత్సరాల ఈ గుడిని బయటికి తీసుకొచ్చి ఇంత పెద్ద కళ్యాణాన్ని ఏర్పాటు చేసి కష్టపడి రాత్రి పోవాలి అంత వైభవంగా జరిపిన మన పవన్ కుమార్ అన్న గారికి, తలసాని సీనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను టెంపుల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ నా పేరు, నేను డివిజన్ అధ్యక్షుడు రాజన్న గారు, ఇలా ఉన్న అందరు కమిటీ మెంబర్లు కలుసుకొని ఈరోజు ముషీరాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో కళ్యాణం గతంలో ఇప్పుడు కూడా దేవాలయం లోపల జరిపేవాళ్ళము. అయితే పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అంబనాబోలు వంశస్థుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబానబోలు చెన్నకేశవ, వినోద్ కుమార్, వైఫ్ ఆఫ్ అంబానబోలు సింధూరి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురుం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సీతామహాసాధ్వీ దేవతాభ్యో నమః. ఓం లక్ష్మణస్వామినే నమః. వరాహ గరుడ వాయుపుత్ర నారసింహ పంచముఖేశ్వరాయ నమః. సద్యోజాతం చ ప్రథమం వామదేవం ద్వితీయకం అఘోరం చ తృతీయం తు తత్పురుషం చ చతుర్థకం ఈశానం పంచమం ప్రోక్తం ముఖాని పంచముఖేశ్వరః. వరాహ గరుడ వాయుపుత్ర నారసింహ అశ్వావతారాయ నమః. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము. నమస్కారం అండి. నా పేరు సింధూరి అమ్మనబోలు, మా వారి పేరు చెన్నకేశ్ అమ్మనబోలు. ఇది మా ఫ్యామిలీ కట్టించిన టెంపుల్ అండి. ఇట్ ఇస్ బిలీవ్ టు బి మోర్ దెన్ 200-300 years old. మా 4 fathers కట్టించింది ఇది. సో మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేస్తాం. రామనవమి అందరం ఫ్యామిలీతో వచ్చి పెద్దనాన్నలు, చిన్నాన్నలు, కజిన్స్, రిలేటివ్స్ అందరం వచ్చి వి సెలబ్రేట్ రామనవమి ఎవ్రీ ఇయర్ అండి. And this temple is supposed to be very, very powerful. It is the Panchamuki Hanuman temple and it's supposed to be east facing, which is supposed to bring you a lot of luck and prosperity. And ikkada Hanumantudu vigrahaniki it's a swayambhu, tanu swantanga vacharani nammuతారు ikkada. And ikkada Hanumantudiకి 5 mukhis తో ఉంటుందండి. So you will have Hanuman కాకుండా మీకు నరసింహ స్వామి, వరాహ స్వామి, గరుడ, నరసింహ స్వామి అందరూ ముఖీస్ తో ఉంటుంది. So they believe ఇప్పుడు నరసింహ స్వామి brings you like fearless అంటారు. ఇక్కడ గరుడు ఏమో ఎనీ టైప్ ఆఫ్ పాయిజనింగ్, ఇల్నెస్ ఏమైనా ఉంటే, నెగటివిటీ ఉంటే తీసేస్తారు. అండ్ హనుమాన్ అండ్ మిగతా ముఖీస్ అందరూ దే బ్రింగ్ యూ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్. సో ఇట్స్ సపోజ్ టు బి వెరీ, వెరీ పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ ముందు ఓల్డ్ గాంధీ హాస్పిటల్ ఉండేది. సో పీపుల్ యూస్ టు బిలీవ్ ఎనీ సిక్నెస్ ఏది ఉన్నా కూడా అందరూ చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కులు పెట్టుకొని తీర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దే బిలీవ్ ఇట్స్ వెరీ, వెరీ పవర్ఫుల్. సో అసలు మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు టు బి ఏబుల్ టు సిట్ వచ్చి కళ్యాణం చేస్తున్నాము అంటే ఇట్స్ అ బిగ్ ఆనర్ ఫర్ అస్. So it's a great opportunity and we're looking forward to many, many more years of celebrations here at the temple. Thank you.
బుధానగర్ రామాలయం దేవాలయంలో ప్రెసిడెంట్ భరద్వాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యధిక భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ ప్రధాన అర్చకుడు రవి శాస్త్రి, పద్మారావు గుప్తా, బస్తీ వాసులు హాజరయ్యారు. బుద్ధనగర్ రామాలయంలో ప్రతి సంవత్సరము రాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా పీఠాధిపతి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి గారి ఆధ్వర్యంలో ఈ దేవునికి నేను అధ్యక్షుడిని. గత 8 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవం చేస్తున్నాము. ఇక్కడ కనీసం కళ్యాణానికి ఒక 5-6 వేల మంది భక్తులు వీచేయడము. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శ్రీ శంకరాచార్య పారంపర్యంగా వచ్చేటువంటి దేవాలయాలు 57 దేవాలయాలు భాగ్యనగరంలో స్వామివారి ఆధీనంలో ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది ఎన్నో వేల మంది అర్చకులకి భక్తులకి అనేటువంటి కార్యక్రమాలని హిందూ ధర్మ ప్రచారణ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నటువంటి స్వామివారి ఆశీస్సులతోటి మెదక్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మోదీ ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని అన్నారు. జిల్లాకు సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అయోధ్య రామ మందిరం వద్ద బాలరాముడు పాదాల వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో డబ్బు కట్టలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన తెలిపారు. 5, 6, 7, 8, 9 గౌరవ భారత ప్రధాని నరేంద్రుడి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. ప్రజాబలంతో, ఆ రాముడి ఆశీస్సులతోటి రఘునందనుడు మెదక్ పార్లమెంటుని కొట్లాడాలనుకుంటుంటే నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు
మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని, మందబలం ఖండబలం డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా, పేద ప్రజల గొంతుకగా ఎవరైతే మాట్లాడలేము, చట్టసభలో మా హక్కులు వినబడతలేవని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి, ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మొదటి నామినేషన్ను 14వ భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంత్ కె జండగేకు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎంపీ ఎన్నికలు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పార్టీ చౌరస్తా ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నీలం మధును గెలిపించడం కోసం కార్యకర్తలు శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ ఇందిరాగాంధీ పోటీ చేసినటువంటి గడ్డ మెదక్ గడ్డ అని, అలాంటి గడ్డపై నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు ఒక అన్నలా అండగా ఉంటారని అన్నారు. ఇటు రాష్ట్రం నుండి అటు కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి మెదక్ గడ్డను మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇలా